నల్గొండ జిల్లాలో కారు దగ్ధమైంది. చిట్యాల మండలం గండ్రాంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఇన్నోవా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఇంజన్ లో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్నవారు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. నల్గొండ జిల్లాలో కారు దగ్ధమైంది. చిట్యాల మండలం గండ్రాంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఇన్నోవా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఇంజన్ లో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్నవారు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇన్నోవాలో ఉన్న 8 మంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆ వెహికల్ ని డ్రైవ్ చేసిన వ్యక్తి ఎటువంటి సమాచారాన్ని ఇచ్చారు? అసలు ప్రమాదానికి గల కారణాలేంటి? సాయిసుధ, హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ఓ ఇన్నోవా వాహనం స్పీడ్ గా వెళ్లి డివైడర్ ను ఢీకొంది. డివైడర్ ఢీకున్న అనంతరం పల్టీ కొట్టింది. అయితే ప్రమాద దాటికి అంటే ఇన్నోవా ఓవర్ స్పీడ్ ఉండడంతో ప్రమాద దాటికి ఆ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా బోల్తా పడ్డటువంటి వెంటనే అందులో ఉన్నటువంటి డ్రైవర్ తో సహా 8 మంది ప్రయాణికులు బయటికి అంటే ప్రాణాలతో దక్కించుకున్నందుకు బయటికి రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ విధంగా చెప్పాలంటే పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు. ప్రయాణికుల డ్రైవర్ అక్కడ ప్రయాణికుల అప్రమత్తతో ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ ఇన్నోవా మొత్తం కూడా పూర్తిగా దగ్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇన్నోవా వాహనం కూడా హైదరాబాద్ విజయవాడ హైవేపై అడ్డంగా పడడంతో అక్కడ చాలాసేపు ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రంగంలో దిగినటువంటి పోలీసులు ట్రాఫిక్ నుంచి గట్టెక్కించేందుకు ఇటు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా అక్కడ మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అక్కడ మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కారును పక్కకు తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఆ కారును అయితే ఇన్నోవా కారును అయితే పక్కకైతే తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుంటే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సాయిసుధ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.